గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు మొందా తుఫాన్ చర్యలపై గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో రివ్యూ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు, పలువురు కార్పొరేటర్లు, జీఎంసీ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కమిషనర్ మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగరంలో మరియు ప్రతిపాడు నియోజకవర్గ రూరల్ ప్రాంతాల ఏరియాల్లో వర్షం కురిసినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకి సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు మంచినీరు, భోజనం, స్నాక్స్, పాలు ఉండటానికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాట్లో అసౌకర్యం కలగకుండా చూడాలని తెలిపారు. ప్రజలు కూడా తుఫాన్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచనలు ఇవ్వటానికి వచ్చిన అధికారులకి సహకరించాలని కోరారు. 2-3 రోజుల్లో విపరీతమైనటువంటి వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ పదే హెచ్చరిస్తున్నటువంటి తరుణంలో గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగానికి, ముఖ్యంగా గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పకడ్బందీగా నిన్న కూడా పెద్ద ఎత్తున నోడల్ ఆఫీసర్ల దగ్గర నుండి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అప్రమత్తం చేస్తూ ఒక మీటింగ్ని పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలకు ఉన్నటువంటి అనేక కాలనీల్లో గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ నీట మునిగేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ఏరియాల్లో ముఖ్యంగా ఆయిల్ పంప్ పెట్టుకోవడంతో పాటు అవసరమైనటువంటి రీహాబిలేషన్ సెంటర్స్ని మెయింటైన్ చేయడం, వాళ్ళకు కావాల్సినటువంటి అకామిడేషన్తో పాటు భోజన వసతుల్ని, అలాగే మంచినీళ్ళ సదుపాయాలు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రతి ఒక్క నోడల్ ఆఫీసర్కి కూడా వివరించడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులు, అలాగే ముఖ్యంగా కార్పొరేటర్లందరూ కూడా భాగస్వాములై రాబోయేటువంటి విపత్తుని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మనందరం కూడా చూసాం బుడమేరు ప్రమాదంలో ఏ విధంగా విజయవాడ నగరం మొత్తం కూడా 10 రోజుల పాటు స్తంభించిపోయిందో అటువంటి అవకాశం లేకుండా ముందు జాగ్రత్తగా అధికారులతో పాటు యావత్తు యంత్రాంగం కూడా ఈరోజు సహాయక చర్యలతో పాటు ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ముందు చూపుతో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరింత పకడ్బందీగా ఏ ఒక్కరికి కూడా ఎటువంటి నష్టం జరగకుండా అవసరమైనంత వరకు పూర్తి స్థాయిలో సహాయక చర్యలతో పాటు అన్ని విషయాల్లో కూడా ముఖ్యంగా శానిటేషన్ కానీ, అలాగే మంచినీళ్ళు కానీ, పాల ప్యాకెట్ల దగ్గర నుండి అవసరమైనటువంటి ప్రతి ఒక్క చర్య కూడా తీసుకోవడానికి గుంటూరు నగరపాలక సంస్థ ముఖ్యంగా ఈరోజు కమిషనర్ గారు, అలాగే ఏసీ గారు, అలాగే మనందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వారికి కావాల్సినటువంటి సేవలు ఎక్కడైనా అంతరాయం కలిగితే తప్పకుండా టోల్ ఫ్రీ నంబర్తో పాటు ఇక్కడ ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అవసరమైనటువంటి అధికారులందరినీ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు భయభ్రాంతులు కాకుండా వారందరూ కూడా ఇళ్లలో ఉండి 2-3 రోజులు ఈ వర్షాలు ఏ స్థాయిలో వచ్చినా నగరపాలక సంస్థ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 57 వార్డులు ఉన్నాయి. 57 వార్డుల్లో ప్రాథమికంగా గుర్తించినటువంటి సమాచారం మేరకు 15 వార్డుల్లో 12 ప్రాంతాలు కొంత క్రిటికల్గా ఉంటాయి ఈ వర్షాల వలన. ఇవి కాకుండా కూడా కొన్ని ప్రాంతాలు లో లయింగ్ ఏరియాస్ కూడా ఇప్పుడు గౌరవ కార్పొరేటర్స్, మేయర్గా మన ఎమ్మెల్యే గారు, తర్వాత కొంత స్థానిక పెద్దలు వీళ్ళందరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా కొన్ని ఐడెంటిఫై చేసుకున్నాము. అక్కడ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. ముఖ్యంగా మనకి ఏంటంటే దగ్గర నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి 3 కాన్స్టిట్యూన్సీ పరిధిలో 72 వరకు రీహాబిలిటేషన్ సెంటర్స్ వరకు మనము ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము. ప్రజలు ఏంటంటే ఎవరు కూడా లాస్ట్ మినిట్ వరకు రిస్క్ తీసుకోకుండా మీరు రీహాబిలిటేషన్ సెంటర్కి కంపల్సరీ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే లోకల్గా ఉన్నటువంటి స్థానికులు లేదా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్ళాలి. అదే మాదిరిగా కొన్ని కాలనీస్ మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకున్నటువంటి ఏరియాస్లో మరి అధికార యంత్రాంగం లోకల్గా ప్రజాప్రతినిధులు వచ్చి మీరు రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళండి అని చెప్పి అడిగినప్పుడు మీరు సహకరించి అట్లా వెళ్ళిపోతే ఎక్కడ కూడా హ్యూమన్ లాస్ కానీ లేదా ప్రాపర్టీ లాస్ కానీ లేకుండా చేసుకోవచ్చు. అదొకటి. తర్వాత ఓల్డ్ బిల్డింగ్స్ కొంచెము ఈ వర్షాల వల్ల కూలిపోయే ప్రమాదం ఉన్నటువంటి ఓల్డ్ బిల్డింగ్స్లో దయచేసి ఎవరు ఉండకండి. మీరు వెళ్తే రీహాబిలిటేషన్ సెంటర్స్కి లేకపోతే ఏదైనా దగ్గర బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు ఉన్నా వాళ్ళ ఇళ్ళకైనా వెళ్ళండి, కానీ ఇళ్ళల్లో మాత్రం ఉండొద్దు.
ఇదే మాదిరిగా చెట్ల కింద మీరు వర్షాలు పడేటప్పుడు వచ్చి చెట్ల కింద ఎట్టి పరిస్థితిలో ఉండకండి. ఏదైనా పిడుగులు అలాంటి పడినప్పుడు చెట్ల మీద పడతాయి కాబట్టి అది కూడా ప్రమాదం దారితీస్తుంది. అట్లనే వర్షాలు పడి హెవీ వాటర్ రోడ్ల మీద కానీ లేకపోతే లో లయింగ్ ఏరియాస్లో ఉండేటప్పుడు మీరు ఎవరు బయటకు రాకండి. ఎందుకంటే తెలియకుండా మనకి హెవీ రెయిన్ వల్ల కూడా కొన్ని రోడ్లు ఏమన్నా బ్రీచ్ అయ్యి మనకు తెలియకుండా అక్కడ ఏదైనా గోతులు పడిపోయి ఆ గోతుల్లో పడిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా మీరు పాటిస్తూ సహకరించినట్లయితే ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజాప్రతినిధులకి అందరికి కూడా మీరు సహకరించినట్లయితే మన దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదుర్కోకుండా ఉంటాయి. దానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాటు చేసుకున్నాము. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మరి గౌరవ కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో గుంటూరు జిల్లాలో అట్లాగే జిఎంసి పరిధిలో మరి నగరపాలక సంస్థ యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. అన్ని రకాలుగా మైన్యూట్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవటం, తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ తీసుకురావటం, అవసరమైన చోట కొన్ని వెహికల్స్ కానీ లేకపోతే ఎసెన్షియల్